మన దేవుడు మర్యాదస్తుడు. నేను ఇది చాలాసార్లు చెప్తాను. దేవుడు హీ హానర్స్ యువర్ ఇండివిజువాలిటీ. నీ వ్యక్తిత్వాన్ని దేవుడు గౌరవిస్తాడు. నీ వ్యక్తిగత నిర్ణయాలను దేవుడు గౌరవిస్తాడు. ఎంత మర్యాదస్తుడు అంటే దేవుడు నీ హృదయం అనేది తలుపునంత తడుతూ ఉన్నాడు. నీ హృదయంలో నేను వచ్చేసానని తోసుకొని రాలా. నీ నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. తలుపు తీస్తేనే వస్తాడు, నువ్వు ఆహ్వానిస్తేనే ఆయన వస్తాడు. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్ టు రెస్పాండ్ ఇన్ యువర్ లైఫ్. ఒక రైతు విత్తనము విత్తితే మొలక వస్తుంది, పంట వస్తుంది. అసలు విత్తనమే వెతుకోకుండా మొలక పంట రావాలంటే ఎలా? ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? విత్తితే కదా, కష్టపడితే కదా. నీ ఉద్యోగంలోనూ నీ వ్యాపారంలోనూ దేవుడా దేవుడా అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే మాత్రమే పని జరగదు. దానికి తగిన రీతిగా కష్టపడాలి, తగిన జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. ఎంతో సమయం వెళ్ళిపోయింది నీ జీవితంలో. నీ యవ్వన కాలంలో బోళ్ళ సమయాన్ని పోగొట్టుకున్నావు. నీ కుటుంబ జీవితంలో చాలా సమయాన్ని పోగొట్టుకున్నావు. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని నీ జీవితాన్ని పతనం చేసుకున్నావేమో. నీ నిర్ణయాలు దేవుని చిత్తానికి మీద అలైన్ అయి ఉండాలి, ఆధారపడి ఉండాలి. నీ ఆలోచనలు దేవుని యొక్క వాక్యానికి అలైన్ అయి ఉండాలి. అంటే దానికి సరిపోలిందిగా ఉండాలి. యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు నీ హృదయ వాంఛలను